తర్వాత ఇప్పుడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలను మరి ఈ రోజున ఈ నిరసన ఈ సీతపల్లి గ్రామం ఒక తోటలో మేము మండలం తరపున ముఖ్యమైన నాయకులు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వంతల రాజేశ్వర్ గారికి టికెట్ రానందున అందరు నిరుత్సాహంతో ఉన్నాము. మరి చాలా ఆవేదనతో కూడా ఉన్నాము. వంతల రాజేశ్వర్ గారికి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంతవరకు 7 సంవత్సరాల నుంచి కష్టపడే ఫలితం ఇదేనా? ఆవిడకి టికెట్ ఇవ్వకుండా మిరియాల శిరీష ముక్కుముఖం తెలియని ఒక వ్యక్తికి, పార్టీ సభ్యత్వం లేని వ్యక్తికి ఈ రోజున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వంతల రాజేశ్వర్ గారు టికెట్ ఇవ్వకుండా మరి ఏడిపించడం ఇది న్యాయమేనా? మళ్ళీ తిరిగి వంతల రాజేశ్వర్ గారికి చంద్రబాబు నాయుడు గారు అందరూ కార్యకర్తలు నాయకులు మేరకి టికెట్ ఇస్తే వంతల రాజేశ్వర్ గారికి మంచి మెజార్టీతో గెలిపించి నియోజకవర్గం అంతా 11 మండలాల వాళ్ళం చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్కి ఇస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరి ఇవన్నీ ఎడల మరి ఇన్ఛార్జ్ అయిన వంతల రాజేశ్వర్ గారు 11 మంది నాయకులు 11 మండలాల కార్యకర్తల నాయకులు కూడా ఒక బహిరంగ సభ మీటింగ్ పెట్టుకొని దానికి సరైన ఒక మీటింగ్ పెట్టుకొని మరి తెలుగుదేశం పార్టీకి మరి ఏమైతే మేము తిరిగి చెప్పాలో ఆ జవాబే తిరిగి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్తున్నాను. మరి ఈ రోజున వంతల రాజేశ్వర్ గారికి టికెట్ ఇవ్వాలి. ఇవన్నీ ఎడలను కూడా అందరు కూడా చాలా మంది కూడా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీకి అప్పుడే చాలా మంది వెళ్ళిపోతున్నారు. మరి ఈ రోజున వైఎస్ఆర్ వాళ్ళు కూడా ఇక్కడ ఎంతో మందికి వంతల రాజేశ్వర్ గారు కష్టపడి వైఎస్ఆర్ వాళ్ళకు కూడా ఇక్కడ కలపడం జరిగింది. ఆవిడ మరి ఎంతో ఆవిడ భాగంతో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసింది. అంటే కష్టపడ్డ వాళ్ళకి ఇదే నా ఫలితం. మరి పార్టీలో ఇలా రేపు పొద్దున్న ఎవరైనా కష్టపడి ముందుకు రావాలని పార్టీ కష్టపడతారని ఎవరు అనుకుంటలేదు. చాలా మంది కూడా బాధపడుతున్నారు. వంతల రాజేశ్వర్ గారికి వచ్చినదే మాకు కూడా వస్తుందని బాధపడి ముందుకు రాని రోజులు ఎన్నో ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఈ నిర్ణయం తీసుకొని ఇంకా టైం ఉన్నది కాబట్టి వంతల రాజేశ్వర్ గారికి టికెట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు కోరటం జరుగుతుంది.